రాజధాని అమరావతికి సరికొత్త శకం రాబోతుంది. 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు రేపు శంకుస్థాపన జరగబోతుంది. రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి తెరలేవనుంది. అమరావతిని అత్యున్నత ఎకనామిక్ డిస్ట్రిక్ట్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో రేపు సిఆర్డీఏ కార్యాలయం వద్ద ఏకంగా 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఈ మహోత్తర కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రేపు అమరావతిలో పర్యటించనున్నారు. గురువారం రాత్రి 8 గంటలకు ఆమె ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. ఈ 15 బ్యాంకుల ద్వారా రాజధానిలో ఏకకాలంలో 1328 కోట్ల భారీ పెట్టుబడులు రానుండగా సుమారు 6541 ఉద్యోగాలు కల్పించడం సుసాధ్యం కాబోతుంది. ఒకేసారి అన్ని బ్యాంకుల శంకుస్థాపన చేయనుండడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకొచ్చింది. ఈ కీలక ఘట్టంలో కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారాయణ, నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు పాల్గొనబోతున్నారు. ఈ శంకుస్థాపనతో అమరావతికి ఆర్థిక శంకుస్థాపన జరిగినట్లవుతుందని రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఒక కీలక పరిణామంగా చూస్తుంది. శంకుస్థాపనలో రాజధాని అమరావతి ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారనుంది.